అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మరి ప్రస్తుతం మనమైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అంటే స్టూడెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఏదైనా పథకాల కోసం క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే అవసరం ఉంటాయి మరి బీసీ ఎస్సీ ఎస్టీ సో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మరి రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి అయితే తీసుకుంటూ ఉంటారు మరి కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి కావచ్చు ఇంకా స్కాలర్షిప్స్ గురించి కావచ్చు వీటన్నిటి గురించి అవసరం అవుతాయి ఇక మరి ప్రస్తుతం అయితే మన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మనం దాని ఫామ్స్ అయితే కొనాలి కొని అక్కడ మన సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ మన ఈ క్యాస్ట్ మన ఇన్కమ్ ఎంత క్యాస్ట్ ఏంటి అని కూడా అవన్నీ ఫిల్ చేసి మనము విఆర్ఓకి అయితే పంపిస్తాము విఆర్ఓ అంటే మీ సేవలు అప్లై చేసుకుంటాము ఇంతకుముందుకు విఆర్ఓస్ ఉండే ప్రస్తుతం విఆర్ఓస్ లేరు సో మీ సేవలు అప్లై చేసుకున్న తర్వాత అదైతే మరి కొన్ని రోజులు ప్రాసెసింగ్ తర్వాత అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే పోతుంది ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆర్ఐ తహసీల్దారు సో వీళ్ళందరూ కూడా చెక్ చేసిన తర్వాత దాదాపు ఒక 15 days తర్వాతనైతే మనకైతే ఆ చేతిలోకి వస్తుంది అంటే ఈ పనంతా కూడా చాలా అంటే ఎక్కువ ఉంటుంది అనమాట ఫస్ట్ మనం సర్టిఫికేట్లు తీసుకోవడం వాటిని ఫిల్ చేయడం అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఫిల్ చేసి దాని తర్వాత మళ్ళీ మీ సేవ ఏదైతే ఉంటుందో మీ సేవ అప్లై చేసుకుని దాని తర్వాత ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా మరి ఎంఆర్ఓకు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది తహసీల్దార్ ఆఫీస్ గారు అక్కడికి వెళ్ళి ఆ వెరిఫికేషన్ అంతా ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం చాలా సులభమైన ఒక పని అయితే చేసింది మరి క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాలనుకునే వాళ్ళకైతే మరి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఏంటంటే మరి ప్రతి సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ప్రస్తుతం ఎట్లా ఉంటుంది అంటే సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ 2 ఉండాలన్నమాట అంటే ఇప్పుడు 25 ఉందంటే అది 26కి వచ్చేసరికి అది పనికిరాదు అనమాట ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో సో ఇప్పుడు క్యాస్ట్ని ఏం చేస్తారంటే ఒక డిఫరెంట్గా ఏం చేస్తారంటే మరి క్యాస్ట్ అనేది మారదు అంటే ఎప్పటికీ అదే ఉంటుంది ఒకరికి ఏ క్యాస్ట్ ఉంటే అదే ఉంటుంది క్యాస్ట్ ఎప్పటికీ ఒకటే ఉంటుంది కాబట్టి అది మారదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొస్తానికైతే ఒక ఈజీ అయితే పనిచేసారు అదేంటంటే మరి ప్రతిసారి క్యాస్ట్ అవసరం ఉన్నప్పుడల్లా మనం అయితే ఫామ్ కొనుక్కొని మీ సేవలు అప్లై చేసుకోవడం సో ఇవన్నీ కాకుండా ఏదైతే మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2018 తర్వాత ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మీ సేవలు ఇచ్చేస్తే మీకు ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మీ డీటెయిల్స్ మీ క్యాస్ట్ ఏంటి అని మొత్తం కూడా అందులో ఫీడ్ అయి ఉంటాయి అంటే మన గవర్నమెంట్ దగ్గర అయితే ఉంటాయి సో మీ దగ్గర ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి మీ సేవలు ఇచ్చేస్తే ఆటోమేటిక్ మళ్ళీ అందులో ఆ నెంబర్ కొట్టేస్తే మళ్ళీ కొత్త సర్టిఫికేట్ ఇచ్చేస్తారు మీరు అంటే మీరు 22 సంబంధించి ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందనుకో అది తీసుకెళ్ళి మీ సేవలు ఇస్తే ఇప్పుడు అందులో చెక్ చేసి మొత్తం ఇప్పుడు మళ్ళీ అందులో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కొట్టేస్తే మీ డీటెయిల్స్ వచ్చేసాయి మీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాని ప్రకారం 2025కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు సో ఇంత సులభంగా అయితే మరి ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు అంటే ఇది ఒక కేవలం క్యాస్ట్కే పనికొస్తుంది అనమాట ఇన్కమ్కి రాదు మరి ఇన్కమ్ ఎందుకంటే మరి సంవత్సరం ఇన్కమ్ మారుతూ ఉంటుంది ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి అది ఖచ్చితంగా మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సంవత్సరం తీసుకోవాల్సిందే మరి క్యాస్ట్ అనేది ఎప్పుడు మారదు ఒకటే క్యాస్ట్ ఉంటుంది ఎప్పటికైనా ఒకటే క్యాస్ట్ ఉంటుంది కనుక మరి ఏదైతే ఎన్ని సంవత్సరాల కిందైనా సర్టిఫికేట్ ఆ నెంబర్ ప్రకారం కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు కొత్త సర్టిఫికేట్ వస్తుంది ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీ ఆధార్ కార్డు ఉంటుంది కదా ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అయితే ఉంటుంది ఆ ఆధార్ కార్డు నెంబర్తోని ఆధార్ కార్డు నెంబర్ కొట్టిన మీ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అందులో క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మరి మీ సేవలో ఆల్రెడీ మీరు ఎప్పుడో ఒకసారి ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేస్తుంది సో ఆధార్ కార్డు ఇచ్చేసినా సరిపోతుంది సో అందులో అయితే పెట్టేసి మీకు సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తారు మరి ఇలాంటి నిర్ణయం అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకుంది ఏదైతే పాత సర్టిఫికేట్ ఉంటుందో అందులో అయితే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కొట్టేస్తే మీకు కొత్త సర్టిఫికేట్ ఇచ్చేస్తారు క్యాస్ట్ సర్టిఫికేట్ సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఏంటంటే మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాసెసింగ్ మళ్ళీ ఎట్లా ఉంటుందో అట్నే తీసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ సేవలు అప్లై చేసుకోవడం మళ్ళీ అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం దానికి టైం పడుతుంది సో ఇప్పుడు కులం సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంత టైం పట్టదనమాట మీకు వెంటనే పోగానే ఆ పాత నెంబర్ ఏదైతే ఉంటుందో అది కొట్టగానే వెంటనే వచ్చేస్తుంది అనమాట సో అట్లా ఇదైతే మరి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు 15 రోజుల క్రితం అయితే దీన్ని తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మరి మంత్రి ఉంటారో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉంటారో మరి ఆయన వారి ఆదేశాలతో అయితే మరి దీన్ని అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరుగుతుంది మరి మీ సేవా సెంటర్స్ ఏవైతే ఉంటాయో అన్ని సెంటర్లో కూడా ఈ ఫెసిలిటీస్ అయితే అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు గవర్నమెంట్ మరి ఇప్పటికే దాదాపు 17,000 మంది వరకు అయితే ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే తీసుకొని ఉన్నారనమాట అంటే 15 రోజుల క్రితమే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఇప్పటివరకు 17,000 మంది కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటి నెంబర్స్ కొట్టి కొత్తవి తీసుకోవడం సో అట్లాంటివి అయితే తీసుకున్నారు అంటే దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఒక 20 లక్షల
క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనము రిలీజ్ చేస్తారనమాట గవర్నమెంట్కి సంబంధించి 20 లక్షలు అయితే చేస్తారు. మరి దీనికోసం అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది అనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి మీ సేవలకు పోవడం, దాన్ని అప్లై చేయడం, దాని తర్వాత 15 రోజుల తర్వాత రావడం, సో ఇట్లా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం అయితే మరి క్యాస్ట్ అనేది మారదు, ఎప్పటికీ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి దాదాపు 20 లక్షలు అయితే మరి ప్రతి సంవత్సరం 20 లక్షల సర్టిఫికెట్లు అయితే జారీ చేస్తూ ఉంటారు. మరి దానికోసం అయితే చాలా టైం అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చిందో మరి పాత సర్టిఫికెట్లు, లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్లు, లేదంటే మీ ఊరు పేరు, సో ఇవన్నీ డీటెయిల్స్ చెప్పినా మరి వాళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చేస్తారనమాట. ఏదైతే మీ సేవలు ఉంటుందో అందులో మన డీటెయిల్స్ ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి ఆధార్ కార్డు తీసుకుంటాం కాబట్టి మన గ్రామానికి సంబంధించి, మండలానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ ఉంటాయి. లేదంటే పాత సర్టిఫికేట్ ఉంటుంది, అందులో నెంబర్ కొట్టినా వచ్చేస్తుంది, లేదంటే ఆధార్ నెంబర్ కొట్టేసినా వచ్చేస్తుంది మీకు కులం సర్టిఫికేట్. సో ఈ విధంగా అయితే మరి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక మంచి పని చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఎంతోమంది ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అయితే దొరకని పరిస్థితి. సో ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు. ఇంకా మీ పాత ఏ సర్టిఫికేట్ ఉన్నా కానీ అది మీ సేవలు ఇచ్చేస్తే మీకు కొత్త సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తారు ఈ నెంబర్ పేరు మీద. సో అప్పుడే ఎవరైతే మీకు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ జారీ చేసిన అధికారి ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్సే ఇందులోకి వచ్చేసాయి అనమాట. ఇప్పుడు 2022 పాత ఏవైతే ఉంటాయో అందులో ఏ డీటెయిల్స్, ఏ అధికారి, ఏ తహసీల్దార్ అయితే మీకు జారీ చేసిరో ఆ సర్టిఫికేట్, ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్టిఫికేట్లో కూడా సో వాళ్ళ పేరు మీదనే, అంటే వాళ్ళే ఇష్యూ చేస్తున్నట్లయితే మీకైతే అవైతే ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే ఇది ఒక తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మరి మీ క్యాస్ట్ సంబంధించి ఇదైతే ఒక మంచి పని అనే చెప్పుకోవచ్చు. మరి దీన్ని అయితే 15 డేస్ క్రితం అయితే చేసిరు. దాదాపు ఒక 17,000 మంది కూడా ఆల్రెడీ ఈ సేవలు అయితే పొందుతూ ఉన్నారు. సో ఇది అనమాట దీనికి సంబంధించింది. ఇంకా లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.